గురుకులంలో శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు స్నేహితులు చిన్ననాట పొక్కరికి ఒక్కరు అన్నదమ్ముల్లా ఉండేవారు. కాలం గడిచింది. కృష్ణుడు ద్వారకలో రాజయ్యాడు. కాని కుచేలుగు పేదరికంలో జీవించేవాడు. ఒకరోజు అతని భార్య నీ స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవమని చెప్పింది. కృష్ణుడి కోసం చేతిలో కొద్దిపాటి అటుకులు మూటకట్టి తీసుకుని ద్వారకకు బయల్దేరాడు. కృష్ణుడు రాజమందిరం వదిలి పరుగెత్తుకుంటూ వచ్చి తన చిన్ననాటి స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణుడు కుచేలుని పాదాలు కడిగి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాడు. కుచేలుడు దాచుకున్న అటుకులను కృష్ణుడు ప్రేమతో తీసుకుని తిన్నాడు. ఏమీ అడగకుండానే కుచేలుడు ఇంటికి తిరిగొచ్చాడు. కాని అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు కుచేలుడు ఇంటికి వెళ్లేసరికి అతని పాడుబడ్డ గుడిసెను బంగారు మహల్గా మార్చి ఎన్నో సిరి సంపదలు ఇచ్చాడు. కుచేలునికి తన మిత్రుడి సాయం అర్థమై మనసులో శ్రీకృష్ణుడిని తలుచుకుంటాడు.